హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఇంకా అంతకంటే ముందు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయడం కనుక మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, కొత్తగా కనుక విజిట్ చేసే వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వీడియో చూసేద్దాం లేట్ లేకుండా. తోటకూర ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగేసి తడి అసలు ఏమీ లేకుండా చక్కగా ఒక పేపర్ తీసుకొని, ఒక పేపరు లేదా క్లాత్ ఏదైనా సరే తీసుకొని వాటి మీద చక్కగా పలచగా ఆరబెట్టేసుకోవాలి. తోటకూర అంతా చక్కగా ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, మన ఈ ఆకుకూర అస్సలు తడేమీ లేకుండా పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. తోటకూర ఇలా చక్కగా తడేమి లేకుండా ఆరిపోతేనే మనకి తోటకూర ఫ్రై అనేది పొడిలాడుతూ చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో ఒక 3 లేదా 4 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తోటకూర ఫ్రైకి ఆయిల్ ఎక్కువైతే పట్టదు. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, అలానే కొంచెం జీలకర్ర, 1 లేదా 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపు అనేది మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. తాలింపు గింజలు అనేది వేగిన తర్వాత ఒక 4-5 చిన్నులపాయ రెబ్బలను కచ్చాపచ్చాగా దంచేసుకొని మనం ఈ తాలింపులో వేసి వేయించుకోవాలి. తోటకూర ఫ్రైకి చిన్నులపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా తప్పకుండా చిన్నులపాయని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలానే ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి తాలింపు అనేది మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు మనకి చక్కగా వేగిపోయింది. మనం లాస్ట్లో వేసుకున్న చిన్నులపాయ రెబ్బలు అలానే కరివేపాకు కూడా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను వచ్చేసి ఒక కట్ట తోటకూరకి ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. తోటకూర ఫ్రైలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మాడిపోకుండా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోయి. ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలానే మీ రుచికి సరిపడా ఉప్పు. నేను వచ్చేసి ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. అంటే పెద్ద స్పూన్స్ కాదు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. తోటకూరకు వచ్చేసి ఎక్కువగా అయితే ఉప్పు పట్టదు, చూసి వేసుకోండి. ఇలా ఉప్పు పసుపు 2 వేసి ఒకసారి కలిపేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మనకి ఎంత చక్కగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. మనకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకున్నటువంటి తోటకూర కూడా వేసి, అంటే మొత్తం ఒకేసారి వేసుకుంటే ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. మొత్తం కూడా మనం తోటకూర మొత్తాన్ని ఒకేసారి బాండీలో వేసేస్తే మనకి కలుపుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. అంటే తోటకూర అనేది ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయొద్దు. కొంచెం అలా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తోటకూరను కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటేనే చక్కగా వేగుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చక్కగా మనకి ఈ తోటకూర అనేది వేగేంత వరకు ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 3-4 నిమిషాల్లోనే మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మనం తోటకూర వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ కనుక వేయించుకున్నామంటే మనకి తోటకూర అనేది చక్కగా ఫ్రై అవుతుంది. మనం తడి అనేది అసలు ఏమీ లేకుండా చక్కగా ఆరబెట్టుకున్నాం కాబట్టి మనకి తోటకూర కూడా చక్కగా పొడిలాడుతూ వస్తుంది. ఫ్రై అనేది ఎక్కడ ముద్దగా అవ్వదు. అదే కొంచెం ఎక్కడైనా సరే తడి ఉంది అనుకుంటే మనకి ఆకుకూర అనేది నీరు వచ్చేసి పొడిగా లేకుండా ముద్దగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆకుకూర అనేది ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాతనే కట్ చేసుకుంటే బాగుంటుంది.
మనం చేసుకునే ఈ తోటకూర ఫ్రై వచ్చేసి రైస్లోకే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ మరియు హెల్తీ కదా. ఎవరు మిస్ చేయకుండా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా. మనకి తోటకూర అనేది చక్కగా వేగిపోయింది. ఇలా చక్కగా వేగింది కదా. ఇప్పుడు మనం ఇందులో మీ రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ సాంబార్ కారం వేసుకున్నాను. మనకి కూరల్లో వేసుకుంటాం కదా, సాంబార్ కారం వచ్చేసి వేసుకున్నాను. మనకి ఈ సాంబార్ కారం కూడా మన వీడియోలో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి, చూడండి ఆ వీడియో కూడా. రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు అలానే కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసుకున్న ఈ కారం కూడా ఆకుకూరకు పట్టేంత వరకు కలుపుకుంటూ 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కలుపుకుంటూ ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మరియు హెల్తీ అయిన తోటకూర ఫ్రై పొడి పొడిగా చాలా బాగుంది కదా. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.